ఈ రోజున మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ఆసియాలోనే పెద్దదైనటువంటి గుంటూరు మిర్చి యార్డ్ని మరి సందర్శించాలని చెప్పాలను, రైతుల కోసం వెళ్ళాలని చెప్పాలను నాకు అర్థం కావట్లేదు. కానీ ఎన్నికల కోడ్ను కూడా ఉల్లంఘించి మంది మార్బలంతో గుంటూరు మిర్చి యార్డ్లోకి వెళ్ళటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా. వెళ్ళే క్రమంలోనే అనేకమైన ఇబ్బందులు రైతాంగానికి సంబంధించి కానీ, వ్యాపారస్తులకు సంబంధించి కానీ, పాత్రికేయ మిత్రులకు సంబంధించి కానివ్వండి, కెమెరాలు పగలటం, అక్కడ ఉన్న రైతాంగం కూలీలకు సంబంధించి కూడా ఇబ్బందులు గురికావటం చేయటం జరిగింది. నేను ఎందుకు చెప్తున్నా అంటే ఇదంతా కూడా ఆయన ఒక మాజీ ముఖ్యమంత్రి 5 సంవత్సరాల పాటు కూడా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాడు. రైతాంగాన్ని గురించి, రైతాంగ సమస్యల గురించి కానివ్వండి అడిగేట హక్కు ప్రతి పౌరుడికి ఉంటుంది. ఓ పార్టీ నాయకుడిగా, ఎమ్మెల్యేగా ఆయన కూడా ఉన్నట్టు పరిస్థితి వాస్తవం. కనీసం చట్టపరంగా రాజ్యాంగబద్ధంగా కూడా వ్యవహరించకుండా ఎన్నికల కోడినప్పటికీ అధికారుల వద్ద పర్మిషన్ తీసుకోకుండా అర్ధాంతరంగా యాడ్లో ప్రవేశించి, అంటే అధికారం పోయిందన్నటువంటి ఒక ఫ్రస్ట్రేషన్తో, ఈరోజు భావోద్వేగంతో ఉద్రేకభరితంగా రైతాంగాన్ని గురించి, రైతాంగ గిట్టుబాట్ల గురించి మాట్లాడటం జరిగింది. ఇది చాలా శోచనీయం. ఎందుకంటే తను ఉన్నప్పుడు ఒక పని, తను చేసిందే న్యాయం, ఇతరులకి చేస్తే కాదనేటువంటి తనే అనే ఉద్దేశంతో గురివింద గనక ఏ విధంగా నలుపెరగదో ఆ విధంగా మాట్లాడుతూ జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు నేను ఒకటే అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నట్టు ప్రజానీకం, రైతాంగం, అశేష ప్రజానీకం మొత్తం కూడా 5 సంవత్సరాలు మీకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాల్లో అధికారం ఉన్నప్పుడు మీరు ఏ విధంగా రైతాంగం పట్ల చిత్తశుద్ధి ఉంది, రైతాంగాన్ని ఏ విధంగా ఆదుకున్నారనే విషయాన్ని కూడా మీరు స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మీరు చెప్పారు ప్రతి బడ్జెట్కి సంబంధించి కూడా రైతాంగానికి సంబంధించి ధరల స్థిరీకరణ కోసం, గిట్టుబాటు ధరల కోసం తప్పనిసరి కూడా 3,000 సంబంధించిన కోట్లని పెట్టామని అనేక ప్రసంగాలు చేశారు, అనేక మాటలు చెప్పారు. బడ్జెట్లో పెట్టుకున్నప్పుడు కూడా ఏ రైతుకు సంబంధించి కూడా ఏమాత్రం కూడా మీరు సహాయం చేశారనే విషయం కూడా నేను అడుగుతున్నాను. మీకు తెలుసు 2000 మీరున్నప్పుడు దాదాపు 3,000 ధరల స్థిరీకరణ సంబంధించినటువంటి నిధులు పెట్టి ₹1 అయినా మీరు రైతాంగానికి ఇచ్చారా? అంతేకాకుండా 2011లో మిర్చి ధర సంబంధించి చూసుకున్నట్లయితే 6,000 నుండి 8,000 వరకే ఉంది. అనేక మందిలో రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అనేక మంది రైతులకు సంబంధించి కూడా ఇబ్బందులు పడ్డప్పుడు కూడా ఏ ఒక్క రైతుకైనా మీరు పెట్టినటువంటి ధరల స్థిరీకరణ నిధి నుండి ₹1 సహాయం చేశాడని కూడా నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అడుగుతున్నాను. అంతేకాకుండా రైతాంగానికి సంబంధించి రైతాంగం మీద మీరు ఎప్పుడు కూడా అనేక పర్యాయాలు రైతులకు సంబంధించి కానివ్వండి, మేము కానివ్వండి మిమ్మల్ని అడగటం జరిగింది. అదే రైతాంగం ఇబ్బందులు పడుతున్నారు, సరైనటువంటి ధరలకు సంబంధించినట్టు గిట్టుబాటు ధరలు లేవు, ఇబ్బంది పడిన అడిగినప్పుడు మీరు ఏమాత్రం కూడా నిమ్మకు నీరెత్తినట్టుండి ఏమాత్రం కూడా పెదవి మెరపునటువంటి పెద్దలు ఈరోజు కావాలని దీన్ని ఒక రాజకీయంగా తీసుకొని
రాజకీయ సమస్యగా సృష్టించే కార్యక్రమం మీరు చేస్తున్నది వాస్తవం కాదని కూడా నేను అడుగుతున్నాను. అడగొచ్చు, ఒక నాయకుడిగా రైతులకు సంబంధించి గిట్టుబాటు ధరలకు అన్ని విధాలు కూడా అడిగేట హక్కు మీకుంది, కాదని మేము అనం కానివ్వండి. అడిగే విధానాన్ని ఒకతాడు ఆలోచించమని, అసలు అడిగే అర్హత మీకుందని కూడా నేను అడుగుతున్నాను. ఏమాత్రం కూడా రైతాంగాన్ని పట్టించుకోలేదు. అంతేకాకుండా మీ హయాంలోనే ఒక జీవో కూడా రావటం జరిగింది. మిర్చి క్వింటాల కనిష్ట మద్దతు ధర 7,000 అని జగన్ రెడ్డి గారి ప్రభుత్వం నిర్ణయించే జీవో నెంబర్ 28/2020 జనవరి 9న జారీ చేసింది. వాస్తవం కాదా? ఇది మీరే కదా జీవోని కూడా జారీ చేసింది. మరి ఎందుకు 7,000 ధరను మిర్చి ధరకు సంబంధించినటువంటి కనీస మద్దతు ధర 7,000 ధర ఎందుకు నిర్ణయించారు? అంతేకాకుండా ఎప్పుడన్నా మిర్చికి సంబంధించి కానివ్వండి, మిగతా సంబంధించినటువంటి ధరలు తగ్గినప్పుడు ఏమాత్రం కూడా మీరు పట్టించుకున్నట్టు ఆలోచన లేదు. మీరు ఎప్పుడు కూడా రైతాంగం దగ్గర రాలేదు, రైతాంగ సమస్యలను పట్టించుకోలేదు. రైతాంగం ఏం అడిగినప్పుడు కూడా వాళ్ళ సమస్యలు పరిష్కరించుకునే పరిస్థితిగా కనపడలేదు. ఈరోజు ఈ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో దాదాపు 2017లో క్వింటాల్ మిర్చి ధర 7,000 రూపాయలు ఉన్నప్పుడు 1,500 సంబంధించి బోనస్ సౌకర్యం కల్పించడం జరిగింది. అంటే ఒక్కొక్క రైతుకి 20,000 నుండి 25,000కు సంబంధించిన వెసులుబాటు కల్పించిన పరిస్థితి ఆనాటి తెలుగుదేశం ప్రభుత్వం చేసిందన్న విషయం కూడా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. దాదాపు 3,000 సంబంధించిన ధరల స్థిరీకరణ నిధి పెట్టి ఒక్క రూపాయిని కూడా ధరల్లో వ్యత్యాసం వచ్చినప్పుడు, రైతాంగానికి పంటల గిట్టుబాటు ధర లేనప్పుడు ఒక్క రూపాయి ఇచ్చి కూడా వాళ్ళు ఆదుకోలేని పరిస్థితి మీదైతే, ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వానికి సంబంధించి దాదాపు 150 కోట్లకు సంబంధించి కూడా బోనస్గా రైతాంగానికి మిర్చి గిట్టుబాటు ధరకి బోనస్ రూపాయలు ఇవ్వడం జరిగిన విషయం కూడా మీకు ఒకటి గుర్తు చేస్తున్నాను. కేవలం అంతేకాకుండా ఒకసారి ఆలోచిస్తే ఇది కేవలం రాజకీయం కోసం, ఎందుకంటే ఎప్పుడు రాలేదు మీరు ప్రజల్లోకి దాదాపు 5 సంవత్సరాల పాటు కూడా ప్రజల ముఖం చూసిన పరిస్థితి లేదు.